సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికి నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడు. మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? దివ్య సార్. అబ్బా సాయిరామ్. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? హౌస్ రెండు టీములుగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ టీం, తనుజ టీం. ఓకే సార్. ఇప్పుడు ఆ కోచిగాడి ముఖ చిత్రం ఏంటి చెప్తా. బాధకి ఓటమికి మధ్య నలిగిపోతుంది. కానీ గుర్తు పెట్టుకోండి, సండే మాత్రం రీతు ఏ టీంలో ఉంటే ఆ టీమే గెలుస్తుంది. ఇది సార్ నా బ్రాండ్. అది అది పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. నాట్ సేఫ్. దివ్య నాట్ సేఫ్. రీతు అండ్ పవన్ ఒకేసారి తీయండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మరి ఎంత మిడిసిపడబోక బొక్క బొర్ర పెడతావు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. రాట్లేదే. కళ్యాణ్ నీ ఛాన్స్ అయిపోయింది. ఇమాన్యుయల్ చెప్పు. ఉండు వస్తాను. నీకు ఆడిపోతే వీడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అబ్బా ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సంబా ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? అంటే అందరి బాధ నీకు కనిపిస్తుంది, నా బాధ నీకు కనిపించదా? ఎవరైనా డల్ గా ఉంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఏమైంది అని 100 సారి అడుగుతావు. ఏమైందిరా? నేను అంత హర్ట్ అయ్యి నేను ఏడుస్తున్నప్పుడు కూడా ఏదో సంబంధం లేనట్టు ఇలా వెళ్ళిపోతాడు సార్. ఆపవే నీ నంగనాచ నాటకాలు. పెట్టావా, అయిపోయింది. దానికి నేను ఫీల్ ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. నువ్వు ఫీల్ అవ్వలేదు అంటే నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే వే యూ టోల్డ్ అస్. సూపర్. సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ రీతుని అడుగుతా. తనుజ ఫీల్ అయిందా లేదా? అయింది సార్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆడియన్స్, దిస్ ఇస్ మై బాయ్ చైతన్య ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఫర్ యూ. హలో హాయ్ హౌస్ మేట్స్. పోతారు, మొత్తం పోతారు. సుమన్ శెట్టి ఒక 300 సినిమాలు చేసాడు. తెలుసు కదా. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? రీతు చౌదరి. హాయ్ చై గారు. హాయ్ రీతు గారు. హాయ్. అబ్బా ఎంత చక్కగా చెప్తున్నావు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. కాళ్ళు ఉంటాయి సార్, చైతు గారి కాళ్ళు ఎంత తెల్లగా ఉంటాయో సార్. శిల్పమే చెక్కినట్టుంది, ఏంటిది అది ఇది అని. హలో రీతు, ఆ శిల్పం చెక్కింది నేను. శిల్పమే చెక్కినట్టుంది, ఏంటిది అది ఇది అని. హలో రీతు, ఆ శిల్పం చెక్కింది నేను. వేసేసాడు, బాగా వేసేసాడు. నీ ప్రెజెన్స్ లో వచ్చే ఒక టాస్క్ రౌండ్ ఆడేద్దాం వీళ్ళతో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. డిమాండ్ పెట్టిన కరెక్ట్ దీన్ని తనుజ రాంగ్ చేసింది. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటారా? చదువుచే రైనో సార్. అంత సైలెంట్ ఉంటే మాకేట తెలిసింది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ రీతు, మళ్ళీ అడుగుతున్నాను ఇంకో క్వశ్చన్. చే డేట్ ఆఫ్ బర్త్ అలా అంటే అది నవంబర్ 23rd. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. పెద్ద ప్లానింగే. నామినేషన్స్ లో ఉన్న ముగ్గురు నుంచోండి ప్లీజ్. దివ్య. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. గౌరవ్ అండ్ కళ్యాణ్ ఒకేసారి స్టార్ట్ చేయండి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. ఇదేంటైతే? అరే నీ అబ్బా. గౌరవ్, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. buzzer power is gone from you. Okay,
దివ్య రిమైన్స్ సేఫ్ ఇన్ ద హౌస్. గౌరవ్ ఇస్ ఎలిమినేటెడ్. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు చాలా తెలుగు నేర్చుకున్నావు నువ్వు. ప్రతి ఒక్కరికి ఒక్క తెలుగు పదం చెప్పేసి వెళ్ళిపో. ఓకే ఓకే అర్థమైంది. సంజన ఫేక్. ఫేక్. అనుజ క్రైమ్ బేబీ. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.